ఏంటో సంఖ్యాకాండం 11:4 సంఖ్యాకాండం 11:4 వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అదిగో మాంసాపేక్ష అధికముగా కనబరచగా. దేనికోసం ఏడుతున్నారంటే మాంసం కోసం మరలా ఏడ్చి మాకెవరో మాంసం పెడతారని. బిడ్డా ఆ మాటలు మాట్లాడుతూ మోసే మీద తిరగబడిపోయారు. అమ్మ వినాలి నా వైపు చూడండి. ప్రపంచంలో అత్యంత తింగరోడు ఎవరో, అమాయకుడు ఎవరో, లోకం ఎవరో? దైవజనుడు. వీళ్ళకి మాంసం గుర్తొచ్చేసి ఇప్పుడు ఈ మాంసం కోసం ఎవరి మీద తిరగబడిపోయారు వీళ్ళు? అక్క మాట్లాడకూడదా? వినాలే. అయిపోయింది 2 నిమిషాలు అన్నాను. మీరు మళ్ళా వినకపోతే మళ్ళీ కూటమి ఫస్ట్ నుంచి మొదలెట్టేస్తాను. వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలు వింటున్నారా? నా మాటలు వింటున్నారా? దైవజనుడి మీద తిరగబడచ్చా? దైవజనుడిని బాధ పెట్టచ్చా? మాట్లాడదా మీరు? ఇందులో మీరు ఉన్నారా? బాధ పెడతారా మీ అయ్యగారిని? పాట ఇవ్వకపోతే ముఖం మార్చేస్తావు, ప్రార్థన ఇవ్వకపోతే ముఖం మార్చేస్తావు. అవునంటారా కాదంటారా? మాట్లాడతలేదు మీరు. ముక్కలాడకపోతే సంఘం మానేస్తావు, సాంబార్ అయిపోతే సంఘం మానేస్తావు. అమ్మా వినాలరా? అక్కడ కూటమెట్టారేటి? వినా లేరా ఇటువంటి వాళ్ళు? దైవజనుడిని ఎప్పుడు బాధ పెట్టకూడదు, తిరుగుబాటు చేయకూడదు. అందరూ ఒకసారి తిరుగుబాటు చేశారు. ఎవరి మీద? మోసే మీద. అప్పుడు ఆ బాధలో అన్నాడు ఆ మాట, ప్రభువా వీళ్ళని నేను కన్నానా, చేశానా, చెందానా, చెల్లి వింటున్నావా? వీళ్ళందరికీ మాంసం పెట్టడం ఇంత భారం ఒంటిగా మోయడం నా వల్ల కాదు. అందులో 4 5 అక్క. బైబిల్ పండితుల అంచుల ప్రకారం ఇంచుమించు 30 లక్షల మంది. మనం ఎప్పుడన్నా ఒక 1000 మందికి పెళ్లి చేయడానికే అబ్బో 4 రోజుల నుంచి ఏర్పాట్లు. మళ్ళీ ఇందులో కూడా ఏదో తక్కువ వచ్చేద్ది. అవునా కాదా? 30 లక్షల మందికి అరణ్య యాత్రలో ఎడారులు ఎక్కడ చెప్తాయి? అందుకే అంటున్నాడు పాపం, బాబోయ్ దేవా ఒంటిగా మోయ నా వల్ల. మాట్లాడతలేదు మీరు? ఒంటిగా మోయ నా వల్ల ఇది నేను భరింపలేని భారము, కాబట్టి నన్ను ఏం చేసేయి? చంపేయి. ఉన్నారా మాంసం కోసం ఏడ్చేవాళ్ళు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కొంతమంది పిల్లలు ఉంటారు. మాంసం కూర అయితే ఏమండి 3 దాకలు 3 పూటలు బొగ్గలాడి చూడ తినేస్తారు. బెండకాయ, వంకాయ, దొండకాయ అయితే తినరు, ఆకలి చచ్చిపోద్ది. లేరా ఇటువంటి వాళ్ళు? మాట్లాడతలేదు మొత్తం అదే బ్యాచ్యా? ఏమండి మాంసం బ్యాచేనా? ఇప్పుడు ఎందుకు ఎడుతున్నారంటే వీళ్ళు? మాంసం కోసం ఎడుతున్నారంటే. ఏమండి వండుకునే పని లేకుండా అక్క అయినా పైనుంచి ఆకాశం మన్నా వచ్చేస్తుందా లేదా? కడుక్కునే పని లేదు, వండుకునే పని లేదు. బండలో నుంచి జనరల్ వాటర్, మినరల్ వాటర్, ఫిల్టర్ వాటర్ అన్నీ వచ్చేస్తున్నాయి. తెచ్చుకునే పని చొక్కాకి చెమటాడుతుందా? మాట్లాడతలేదు మీరు? కాళ్ళు వాపులు ఉన్నాయా? ఏమీ లేక ఇన్ని సదుపాయాలు మీకు ఇస్తే ఏం చేస్తారు? వండుకునే పని లేదు, కష్టపడే పని మీకు ఏమంటుంది అక్క? ఇంకా ఆ స్థాయి నీకు ఇస్తే ఇంకా మొగుని కూడా ఎక్సే చంపేస్తానంట. అవునంటారా కదరా? ఇన్ని సుఖాలు ఇస్తే మాయదారి మిశ్రిత జనాంగం, మాయదారి మంద మాకు మాంసం గుర్తొచ్చేస్తుంది అని ఏడుతున్నారంట. మోసే మీద తిరగబడిపోతే పాపం ప్రతిదానికి లోకం ఎవరక్క? పాస్టర్ గారే కదా. పాస్టర్ గారిని ఎప్పుడు బాధ పెట్టకండి, పాస్టర్ గారిని ఎప్పుడు ఏడిపించకండి. ఎవరి నిమిత్తమైన పాస్టర్ గారు దుఃఖపడ్డాడా రాసి పెట్టుకో. దీవెనయ్య గారు అన్నాడో, పాస్టర్ గారు ఏడ్చాడంటే ఆ కుటుంబ నిమిత్తం వాళ్ళు మెతుకులు లేకుండా బతుకులు లేకుండా అయిపోతారంట. నేను నా మాట కదా, దీవెనయ్య గారి మాట ఇది. పాస్టర్ గారు ఆయన, పెద్ద పాస్టర్ గారు ఆయన, నాకు చిన్నడేం కాదు ఆయన, దేశాలు సేవ చేస్తున్నవాడు. ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టకూడదు. పాట ఇవ్వకపోయినా నవ్వుతూనే ఉండాలి. అమ్మ అవునంటారా కాదంటారా? అమ్మ నిజం చెప్పండి రా. కొన్ని చోట్ల అక్క మీరు నమ్మరక్క, త్వరగా వచ్చండి ఎగర అంటారు. 8ంటికి ఇచ్చేస్తామంటారు, 10ంటికి 11ంటికి. అప్పుడు దాకా ఏంటంటే పాటలు. నిజం చెప్పండి అక్క, మనం పాటలు ఎందుకు పాడతాం? దేవుని స్తుతించడానికి. అలా టైం ఉంటే పాడండి, తప్పేం కాదు. ఒకవేళ మీటింగ్లో మనకు టైం లేదనుకోండి, మనం ఏమనాలి? నేను పాడకపోయినా పర్లేదు పాస్టర్ గారు, ఇంటికాడ పాడుకుంటాను. తుడుచుకున్నప్పుడు పాడుకోవచ్చు, కడుక్కున్నప్పుడు పాడుకోవచ్చు, వండుకున్నప్పుడు మాట్లాడరేటి? అక్కడ పాడరు. ఓపెన్గా మాట్లాడినా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయన కూర్చుని 2 పాటలు పాడుతాను, అప్పుడు పడుకుంది కానీ సాయంత్రం పల్లవయ్యలో పాటాడు, మీ ఆయన చంపేత్తను పడుకుంటాడు. నీ పాట మీ ఆయనే ఎండవు. అవునా కాదా? ఎంతమంది ఎందుకు చంపేస్తున్నావు నువ్వు? మా తమ్ముడికేమో ఎక్కడుంది ఎఫ్ఆ ఈయా డియా మైనరా మైజరా అని ఇవన్నీ పడి పాపం బుర్ర పెట్టిపోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏదో పెద్ద వచ్చిన వాళ్ళలాగా నాకులాగా బిల్డప్ బెదరు అంటారు, అంతే, ఏముండదు. పడ్డం బెదరా అనంటారా కాదంటారా? పాట ఇవ్వకపోతే ముఖం మాడిపోద్దండి, ప్రార్థన ఇవ్వకపోతే ముఖం మాడిపోద్ది, ముందట్టకపోతే ముఖం మాడిపోద్ది. పాస్టర్ గారి మీద తిరుగుబాటు.
లేరా ఇటువంటి వాళ్ళు? మాట్లాడాలే. ఎప్పుడు కూడా దైవజనుడిని దుఃఖ పెట్టకండి, దైవజనుడిని బాధ పెట్టొద్దు. వీళ్ళందరూ బాధ పెడితే మోసే బాధపడుతున్నాడు. అమ్మా